సంక్రాంతి సంబరాలలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కిస్టాపూర్ పూడూరు సర్కిల్ పరిధిలో గల పూడూరు గ్రామంలో బీజేపీ నాయకులు కృష్ణప్రియ మల్లారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా బహుమతులు, చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బీజేపీ నాయకులు చెరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, వంశీధర్ రెడ్డి, జకట ప్రేమ్దాస్, అధిక సంఖ్యలో మహిళలు కూడా పాల్గొన్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చింది 10 గంటలకే. నేను ఇంట్లో ఉన్నాను అప్పటికి. నాకు కావాల్సిన షాక్ అదేంటి 11 o'clock కదా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేసి ఇంక నేను హడావిడిగా రావాల్సి వచ్చింది. వచ్చేసరికి అసలు ఇంత నుంచి ఇంతవరకు ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. అసలు ఆ తర్వాత నేను చెప్పాలంటే దీంట్లో ఒక అమ్మాయిలతో పాటు మహిళలతో పాటు ఒక అబ్బాయి వేసిండు. ఒక అబ్బాయి పార్టిసిపేట్ చేసిండు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఇంకా 2 అమ్మాయిలు నాన్న మీరే కదా, వాళ్ళిద్దరు కూడా వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళకి వేయాలనిపించిందంట. వీళ్ళందరూ వేస్తున్నారు కదా, మేమెందుకు వేసుకోవద్దు, అక్కడ కలర్లన్నీ తెచ్చిపెట్టారు, అక్కడ ముగ్గు తెచ్చిపెట్టారు, మేము కూడా వేసేస్తే అయిపోతుంది కదా అని వేసిండ్రంట. అసలు అంత ఉన్నప్పుడు నాకు ముగ్గు పట్టుకోవడం కూడా రాదు. సీరియస్ చేస్తున్నా, ముగ్గు పట్టుకోవడం కూడా రాదు. వాళ్ళు ఇద్దరే ఒకరు వేస్తున్నారు, ఇంకొకరు కలర్స్ వేసిండ్రు. అసలు నేను ఎంత ఆశ్చర్యమైందంటే అరే ఇంత టాలెంట్ ఉందా ప్రతి ఒక్కరి లోపల. అసలు నేను బయటకు వచ్చినా, నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు నేనంటే ఏంటనేది మీకు తెలుసు. అట్లనే మీరందరూ కూడా ఇట్లా వస్తూ ఉంటే అన్నిట్లో కూడా మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదని ఇట్లా ప్రతి ఒక్కసారి బయటకు వచ్చి మీ యొక్క టాలెంట్ చూపిస్తుంటే మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఏంటంటే మనకు సాంప్రదాయంగా మనము హిందువులము మనము ఎప్పుడో చిన్ననాటి నుంచి అందరం మనం చూస్తుంది చేస్తుండేది. ఇట్లాంటి ప్రోగ్రాంలు మనము ఈ రానున్న తరంలో చాలా తగ్గిపోతుంది. ఒకప్పుడు చూసేదానికి ఇప్పుడు చాలా ఇప్పుడు ఇట్లాంటి పోటీలు మనం పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు పోటీలు ఎక్కడి పోటీలు ఉండేనా మనకు లేకుండే. ఎవరింటి ముందల వాళ్ళు మంచిగా చేసుకుంటుంటే చాలా చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఈరోజు ఇక్కడ పుడూరులో కూడా ఇంతమంది మహిళలు, అక్క చెల్లెలు, చాలా చిన్న చిన్న పాపలు కూడా వచ్చి మంచిగా ఈ రంగవల్లులు, ముగ్గులు చాలా బాగా అనిపిస్తుంది చేయడం కార్యక్రమం. ఈ కార్యక్రమం నిన్న మా చెల్లె కృష్ణప్రియ అన్నా నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయాలంటే తప్పకుండా నేను చేస్తాను, మీరు ఏం చేస్తారు చేయండి. ఇంకోటి ఇది మనకు అందరికీ ఒక సంక్రాంతి సందర్భంగా అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది. ముగ్గుల పోటీ అంటే అందరికీ మహిళా బంధం చాలా ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. తప్పకుండా చేయండి, నేను ఉంటాను మీ కృష్ణప్రియ అని చెప్పాను. మీరు ఈరోజు పొద్దున్న వచ్చి అందరూ పిల్లలు ఉన్నారో లేదో తిన్నారో లేదో పాపం చాలా కష్టపడ్డారు పాపం. నిజంగా చాలా ఇలాంటివి మీరు ఇంకా చాలా చేయాలని నమస్తే అందరికీ.